హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 103. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆలయాన్ని తిరిగి నిర్మించాలని అనుకుంటున్నారా? గంభీరంగా అడిగింది రాజేశ్వరి. అనుకునేది నేను. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని, నా వంశం వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అందుకే ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించాలని అనుకుంటున్నాను. రామయ్య గారి కన్నా ముందు శారద సమాధానం చెప్పింది. చివ్వున పొంగిన కోపంతో తల తిప్పి చూసింది రాజేశ్వరీదేవి. మీకు బాగా కోపం వచ్చినట్టు ఉంది కదా అత్తయ్య, కానీ నేను అన్నదానిలో అబద్ధం లేదు కదా. ఆ ఆలయం గురించి, అది అక్కడ ఎందుకు ఉందో తెలిసి కూడా మీరు ఆ ఆలయాన్ని, దాని విశిష్టతను విస్మరించారు కదా. అందుకే కదా ఆ దైవం తనను తాను నిర్బంధించుకుని తన చల్లని చూపు మా కుటుంబం మీద లేకుండా చేసింది. ప్రమాదం అని తెలిసి కూడా మీరు ఆ దైవంతో ఆటలాడారు కదా. ఆ తప్పుని నేను సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను. నా బిడ్డ కోసం. పదునుగా వచ్చాయి శారద మాటలు. అంటే ఇప్పుడు నేనే కావాలని నా కుటుంబానికి కోరి మరీ ప్రమాదం తెచ్చానని అంటున్నావా శారద? రాజేశ్వరీదేవి విసురుగా లేచి అడిగింది. ముమ్మాటికి నిజం. మీరు చిన్నత్తగారిని మీ సవితిగా చేసుకోకుండా ఉన్నట్టయితే ఈరోజు నా భర్త ఒక కూనికోరుగా ఉండేవారు కాదు. మీరు సిటీకి పారిపోయి ఉండేవాళ్ళు కూడా కాదు. ఇక్కడే ఉండేవాళ్ళు. ఆ ఆలయం మీ నిర్వహణలోనే ఉండేది. మనం చేసిన తప్పులు మన పిల్లల పాలిట శాపాలుగా మారతాయంటారు. అది ముమ్మాటికి నిజం. మీరు ఒక ఆడపిల్ల జీవితాన్ని మీ స్వార్థం కోసం లాగేసుకున్నారు. మీరు చేసిన పాపం మీ పిల్లల వరకు చేరింది. వాళ్ళు మీ కడుపున పుట్టారు కదా. మీకన్నా ఒక మెట్టు పైనే ఉన్నారు. ఏకంగా తోబుట్టు అని అతని భర్తని కూడా చంపేశారు. మరి ఆ పాపం ఊరికే ఉండదు కదా అత్తయ్య. అందుకే నా కొడుక్కి ఆ పాపం తగలకుండా నేను రక్షించుకోవాలని అనుకుంటున్నాను. నా దారిలో ఏ చిన్న మార్గం ఎదురైనా నేను నా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను, దృఢంగా చెప్పింది శారద తన సంకల్పాన్ని. శారద, కాస్త ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడు. అర్హన్ కోసం అంటే అమ్మ మాత్రం ఎందుకు నిలబడుతుంది చెప్పు. చక్రపాణి భార్య ఆవేశాన్ని చూసి భయపడి ఒక అడుగు ముందుకు వేసి తన అభిప్రాయం తప్పని చెప్పాడు. ఆ విషయం మీ అమ్మగారిని చెప్పమనండి అంది శారద. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ ఆలయం పునరుద్ధరణకి నేను ఎలాంటి ఆటంకాలు కల్పించను. కానీ అది చాలా ప్రమాదంతో కూడుకున్న పని. అప్పటికి తన కోపం కాస్త తగ్గుముఖం పట్టడంతో చెప్పింది రాజేశ్వరీదేవి. శారద బ్రుకుటి ముడిచి చూడగా, మేమిక్కడ నుండి వెళ్ళే సమయంలో ఆ ఆలయంలో ఉన్న నాగమ్మని కూడా తీసుకెళ్ళి సిటీలో మరో ఆలయం నిర్మించి ప్రతిష్ఠించాలని ఆలోచించాను. సిద్ధాంతిని కూడా కలిసి అడిగాను, కానీ కుదరదన్నారు. ఆ తర్వాత నేను ఇక్కడ ఉండగానే ఆలయంలో పుట్ట ఏర్పడడం మొదలైంది. అది మెల్లగా విస్తరించింది. క్రమేపీ ఆ పుట్ట పెద్దది అవ్వటం మొదలైంది. అప్పుడు సిద్ధాంతిని పిలిపించాను, కానీ దానికి పరిష్కారం దొరకలేదు. అప్పుడు నాకు చాలా నిజాలు తెలిసాయి. నేనేం చెయ్యలేకపోయాను అని చెప్పింది రాజేశ్వరి. మీకు తెలిసిన నిజాలు చెప్పండి అని అడిగింది శారద. రాజేశ్వరీదేవి చెప్పలేదు, మౌనంగా ఉంది. చెప్పరు. మీరు ఎలాంటి నిజాలు చెప్పరు. వెల్, మీరు మాకు అడ్డు రానని చెప్పారు కాబట్టి మాకు దూరంగానే ఉండండి. ఆ ఆలయ పునఃప్రారంభం గురించి కూడా మీరు ఏం చేయనక్కర్లేదు. నేను ఏం చేయాలని అనుకుంటున్నానో దానికి అడ్డుగా లేకుండా ఉంటే చాలు. మేమేం చేయాలో అది మేం చేస్తాం అని చెప్పింది శారద. శారద, ఇవన్నీ నీకు తెలియదు. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో నాకు చెప్పు. నేను అది చేస్తాను. నేను ఆలోచించేది కూడా నా వంశవృద్ధి కోసమే కదా. అర్హన్ క్షేమమే నాకు కావాల్సింది. నేను చెప్పేది అర్థం చేసుకో శారద.
అని అడిగింది రాజేశ్వరి. మళ్ళీ ఇదో కొత్త నాటకమా? వద్దండి, మీరు మాకు సాయం చెయ్యనూ వద్దు, మమ్మల్ని ఉద్ధరించనూ వద్దు. మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి చాలు, విసురుగా వచ్చింది శారద సమాధానం. వదినా, ఇది కరెక్ట్ కాదు. వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాను, నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. మా అమ్మ తగ్గింది కదా అని ఇంకా తక్కువ చేయాలని చూడకు అని ఆవేశంగా అంది జీవిత. హో, నువ్వెవరు నాకు ఈ విషయాలు చెప్పడానికి? జీవిత వంక కోపంగా చూస్తూ అడిగింది శారద. నేను నీ ఆడబడుచుని, ఆవేశంగా అంది స్వీటీ ఆపుతున్నా కూడా వినిపించుకోకుండా. నా భర్తనే నాకు అవసరం లేదనుకున్నాను, ఇంక మధ్యలో నువ్వెక్కడి నుండి వచ్చావు? నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీకు. ఆల్రెడీ నువ్వు చేసిన పనికి నీ కాళ్ళు చేతులు విరిచి మూలను కూర్చోబెట్టాలన్నంత కోపం వస్తుంది నాకు. కానీ నాలో ఇంకా మంచితనం చచ్చిపోలేదు కాబట్టే నువ్వేం చేసావో తెలిసి కూడా నిన్నిలా నిలబడనిచ్చాను. పదునుగా వచ్చాయి శారద మాటలు. శారద, ఆ బంగ్లా నాది అన్న విషయం మర్చిపోతున్నావు. అక్కడ నువ్వు ఏం చెయ్యాలన్నా నేను ఒప్పుకోవాలి, ఆ విషయం మర్చిపోకు అంది రాజేశ్వరి ఆ మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా. మీరు మర్చిపోతున్నట్టున్నారు, అది నా తాతగారి ఆస్తి. తాత సొమ్ము మనవడిగా నాకు మాత్రమే హక్కు ఉంటుంది. కాదు కూడదు అంటే వెళ్ళి కేసు ఫైల్ చేసుకోండి. అప్పుడు మీరు పాకులాడే మీ పరువు కోర్టు మెట్లు కూడా ఎక్కుతుంది. అది మాత్రమే కాదు, మీకు మరో విషయం చెప్పాలి. ఆ బంగ్లా నా పేరు మీద ఉన్నది అన్న విషయం మీరు మర్చిపోయారేమో. నాకు ఆ విషయం తెలుసు. కావాలంటే మన లాయర్ గారిని అడిగి తెలుసుకోండి. నాకు మాత్రమే కాదు, సులోచనాదేవి అంటే చిన్న నానమ్మ సంతతి కూడా, అంటే త్రిలోచనాదేవికి కూడా ఆ బంగ్లాలో ఈక్వల్ షేర్ ఉంది. బాంబు పేల్చాడు అర్హన్. రాజేశ్వరీదేవి బ్రుకుటి ముడిపడగా, అదేంటి మీకు మాత్రమే షేర్ ఉండడం ఏంటి? జీవిత ముందుకు వచ్చి అడిగింది. ఈ బంగ్లాలో మాత్రమే కాదత్తా, తాతగారికి ఉన్న ప్రతి ఆస్తి మీద కేవలం హక్కు త్రిలోచనకి మాత్రమే ఉంది. ఒకవేళ రాజా చంద్రమౌళి గారి కొడుకు చక్రపాణి గారికి మగ సంతానం కలిగి అతను గాని సులోచనాదేవి గారి కూతురు ఆడ సంతానం అంటే త్రిలోచనాదేవిని వివాహం చేసుకుని ఈ సంస్థానానికి కోడలిగా ఆ ఇంటికి మహారాణిని చేస్తే అప్పుడు ఆస్తి మీద సర్వ హక్కులు ఆ భార్యాభర్తలకి మాత్రమే లభిస్తాయి. అలా కాకుండా సులోచనాదేవి సంతతి మగ సంతతి అయ్యి చక్రపాణి గారి సంతతి ఆడ సంతానం అయినా కూడా వారు వివాహం చేసుకుంటే వాళ్ళకి పూర్తిగా ఆస్తి మీద హక్కు లభిస్తుంది. అలా కాకుండా వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే మాత్రం ఆ ఆస్తి మొత్తం కూడా సులోచనాదేవి గారి పిల్లలకు, వారి పిల్లలకు మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు నాకు త్రిలోచనాదేవికి పెళ్లి జరిగింది కాబట్టి ఈ ఆస్తి మీద సర్వ హక్కులు మావి మాత్రమే. అవునా నానమ్మ, కరెక్ట్గా చెప్పానా అని అడిగాడు అర్హన్. రాజేశ్వరీదేవి ఆశ్చర్యంతో చూస్తుంటే, అంటే ఇప్పుడు మా నాన్నగారి ఆడ సంతతి అయిన నేను, నా కూతురు అన్యాయం అయిపోవాలా? మాకు ఈ ఆస్తి మీద ఎలాంటి హక్కు లేదా? ఆవేశంగా అడిగింది జీవిత. మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, అసలు అర్హన్ చెప్పిన దానిలో ఎంతవరకు నిజం ఉందా అని. అర్హన్ చెప్పింది నిజమేనా? నిజమే అయితే అసలు అర్హన్కి ఎలా తెలిసింది ఆ విషయం? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.